నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి, అంతేగా? రా! ప్రాణం లేని మాంసాన్ని పీకు తినే జంతువులా తయారైన నీ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బయట లాగేసరికి పతివ్రత అనే విషయం గుర్తుకొచ్చిందా? మహాపతివ్రత లాగా లెక్కిరిచావు కదే. రా! నువ్వేమన్నా అహల్య అనుకుంటున్నావా, అనసూయ అనుకుంటున్నావా? అనుకుంటే ఒకరి కోసం గదిలో కావే. ఇక్కడికి వచ్చి వినవే, నీ పేరు వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది. నీ జ్ఞాపకం ఉంటుంది. ఒకటి కోసం త్యాగాలు చేసే ఆడవాళ్ళను పతివ్రతలనే లోకం ప్రియురాలి కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడే మగాళ్ళని తెచ్చాలంటుందా? ఎవరినే వ్యాపారస్తులున్నావు? నేను చేసిన వ్యాపారం అయితే నీ బాబు చేసిందంటే వాడి మాటలు విని నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే? ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు నీ బాబే. కనుకే ప్రేమను నమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్న మొగుడి కోసం ఇంకొకటి పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. నీకు పతివ్రత ధర్మం అయితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఏం చేసైనా సరే ఆమెను సొంతం చేసుకోవడం ప్రియుడిగా నా ధర్మం. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనసు, నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. చేతనైతే ఇవ్వు. ఇవ్వు. Come on. నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి, అంతేగా? రా! ప్రాణం లేని మాంసాన్ని పీకు తినే జంతువులా తయారైన నీ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బయట లాగేసరికి పతివ్రత అనే విషయం గుర్తుకొచ్చిందా? మహాపతివ్రత లాగా లెక్కిరిచావు కదే. రా! నువ్వేమన్నా అహల్య అనుకుంటున్నావా, అనసూయ అనుకుంటున్నావా? అనుకుంటే ఒకరి కోసం గదిలో కావే. ఇక్కడికి వచ్చి వినవే, నీ పేరు వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది. నీ జ్ఞాపకం ఉంటుంది. ఒకటి కోసం త్యాగాలు చేసే ఆడవాళ్ళను పతివ్రతలనే లోకం ప్రియురాలి కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధపడే మగాళ్ళని తెచ్చాలంటుందా? ఎవరినే వ్యాపారస్తులున్నావు? నేను చేసిన వ్యాపారం అయితే నీ బాబు చేసిందంటే వాడి మాటలు విని నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే? ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు నీ బాబే. కనుకే ప్రేమను నమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్న మొగుడి కోసం ఇంకొకటి పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. నీకు పతివ్రత ధర్మం అయితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఏం చేసైనా సరే ఆమెను సొంతం చేసుకోవడం ప్రియుడిగా నా ధర్మం. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనసు, నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. చేతనైతే ఇవ్వు. ఇవ్వు. Come on. ఇవ్వు.